హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. నేను మీ భవ్య. ఈరోజైతే దోసకాయ పల్లి చట్నీ చేస్తున్నాను. మీరు తెలంగాణ స్టైల్లో, మీరు తెలంగాణ వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం అయితే 2 దోసకాయలు అయితే తీసుకొని ఇలా చెక్కు తీసి లోపల గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. లోపల గింజలు మీ ఇష్టము, ఆప్షనల్ అనమాట. నేనైతే గింజలు తీసేసే చేసుకుంటాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా చిన్నగా మన వీటికైతే ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను 2 దోసకాయలకైతే. ఇలా పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. చిట్లుతాయి కదా మీదికి, అందుకని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. వాటిని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇందాక మనము చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంటే మీ ఆప్షనల్ అనమాట. నేనైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీకైనా, రోటీస్కైనా, దోశకి, వేటి కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాము. మా ఇంట్లో చట్నీస్ ఎక్కువగా తింటామన్నమాట. పిల్లలైతే తినరు. పిల్లలకు వేరే కర్రీస్ చేసి మేమైతే చట్నీస్ టైప్ చేసుకుంటాము. మాకైతే ఇష్టం ఇలా చాలా. ఇంకా ఇందులో కొంచెం చింతపండు వేసుకొని అవి కొంచెం మూత పెట్టుకొని అవి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడైతే పల్లీల కోసము పల్లి చట్నీ అని చెప్పాను, పల్లీలు వేస్తా అని చెప్పాను కదా, ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, దోసకాయలు కూడా అంతా కొత్తిమీర, పుదీనా, దోసకాయలు అన్నీ ఇట్లా మంచిగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి చల్లారబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ గాలికైనా పక్కకు పెట్టుకున్న చల్లారిపోతాయి ఒక 2 మినిట్స్. ఈలోపు చూడండి, పల్లీలు కూడా మంచిగా వేగిపోయాయి అన్నమాట. స్టవ్ను మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలన్నమాట. పల్లీలు హై ఫ్లేమ్లో ఉంచితే తొందర మాడిపోతాయి, లోపల అనేవి ఫ్రై కావన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇప్పుడైతే పల్లీలన్నీ చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకొని పల్లీలు అందులో వేసుకొని ఒకసారి మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ పల్లి పౌడర్ లాగా అయిందంటే మిగతా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 7-8 వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి అండ్ ఇందాక మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర. ఎక్కువ వేయొద్దండి, చేదు వస్తుంది జీలకర్ర. కొంచెం జీలకర్ర టేస్ట్నెస్ కోసం మాత్రమే. కొంచెం సాల్ట్ నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను, తర్వాత యాడ్ చేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్నాక మనం ఇందాక తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఉడికిచ్చి, అవి కూడా దోసకాయలు కూడా వేసుకొని ఒకసారి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని వేరొక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దోసకాయ చట్నీలో పోపు పెట్టుకోవాలి. అసలైంది ఇదే కదా, టేస్ట్ అంతా ఇక్కడే వచ్చింది పోపులో. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, 2-3 ఎండుమిర్చి అండ్ కొంచెం పసుపు మనం ఎక్కడ యాడ్ చేయలేదు కదా దోసకాయలు ఉడికించేటప్పుడు, అందుకే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా మన పోపునంతా ఇప్పుడు దోసకాయ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి అయితే మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇందాక యాడ్ చేసిన సాల్ట్ సరిపోలేదు. నేను టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చట్నీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.